ప్రైజ్ ద లార్డ్. ప్రతిరోజు అనుదిన వాక్యం ద్వారా మీరెంతగానో బలపడుతున్నారని నేను ఆశిస్తున్నాను. అలాగే మీరు కనుక మన యూట్యూబ్ ఛానల్ని క్రొత్తగా వీక్షిస్తున్నట్లయితే మన యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, ఇతరులకు షేర్ చేయండి. ఆయన నీకు నోటి నిండా నవ్వు కలుగుజేయును, ప్రహర్షముతో నీ పెదవులను నింపును. యోబు గ్రంథము 8వ అధ్యాయము 22వ వచనము. ప్రియమైన సహోదరి సహోదరులారా, యెహోవా తన ప్రజయందు ప్రీతి గలవాడు, ఆయన దీనులను రక్షణతో అలంకరించును. భక్తులు ఘనత నుండి ప్రహర్షించుదురుగాక, వారు సంతోషభరితులై తమ పడకల మీద ఉత్సాహగానము చేదురుగాక. వారి నోట దేవునికి చేయబడు ఉత్సాహ స్తోత్రములున్నవి. భక్తుడి విధంగా అంటున్నాడు, సమస్త దేశములారా యెహోవాకు ఉత్సాహధ్వని చేయుడి, సంతోషముతో యెహోవాను సేవించుడి, ఉత్సాహగానము చేయొచ్చు ఆయన సన్నిధికి రండి. యెహోవాయే దేవుడిని తెలుసుకొనుడి, ఆయనే మనల్ని పుట్టించెను, మనమైన వారము, మనమైన ప్రజలము, ఆయన మేపు గొర్రెలము. కృతజ్ఞతార్పణలు చెల్లించుచు ఆయన గుమ్మములలో ప్రవేశించుడి, కీర్తనలు పాడుచు ఆయన ఆవరణములలో ప్రవేశించుడి. ఆయనను స్తుతించుడి, ఆయన నామమును గనపరచుడి. యెహోవా దయాళుడు, ఆయన కృప నిత్యముండును, ఆయన సత్యము తరతరములుండును. సహోదరి సహోదరులారా, సడలిన చేతులను బలపరచుడి, త్రుట్టిల్లి మోకాలను దృఢపరచుడి. తత్తరిల్లు హృదయముతో ఇట్లనుడి, భయపడక ధైర్యముగా ఉండుడి. ప్రతిదండన చేటకై మీ దేవుడు వచ్చుచున్నాడు. ప్రతిదండనను దేవుడు చేయదగిన ప్రకారమును ఆయన చేయును. ఆయనే వచ్చి తానే మిమ్మల్ని రక్షించును. గ్రుడ్డివారి కనులు తెరవబడును, చెవిటివారి చెవులు విప్పబడును. కుంటివాడు దుప్పివలె గంతులు వేయును, మూగవాని నాలుక పాడును. అరణ్యములో నీళ్లుబుకును, అడవిలో కాలువలు పారును, ఎండమావులు మడుగులగును. ఎండిన భూమిలో నీటి బుగ్గలు పుట్టును. నక్కలు పడుకుని వాటి ఉనికి పట్టులో జమ్మును, తుంగగడ్డియు మేతయు పుట్టును. అక్కడ దారిగానున్న రాజ్య మార్గం ఏర్పడును, అది పరిశుద్ధ మార్గమనబడును. అది అపవిత్రులు పోకూడని మార్గము, అది మార్గమును పోవారికి ఏర్పరచబడును. మూడులైనను దానిలో నడుచుచు త్రోవ తప్పక యొందురు. కీర్తనాకారుడి విధంగా అంటున్నాడు, సియోనుకు తిరిగి వచ్చిన వారిని యెహోవా చెరుల నుండి రప్పించినప్పుడు మనము కలకన్న వారి వలె నుంటిమి. మన నోటి నిండా నవ్వుండెను, మన నాలుక ఆనందముతో నిండియుండెను. అప్పుడు యెహోవా వీరి కొరకు గొప్ప కార్యములు చేసినని అన్ని జనులు చెప్పుకొనిరి. యెహోవా మన కొరకు గొప్ప కార్యములు చేసి ఉన్నాడు, మనము సంతోషభరితులమైతిమి. దక్షిణ దేశంలో ప్రవాహములు పారునట్లుగా యెహోవా చెరపట్టబడిన మా వారిని రప్పించును. కన్నీళ్లు విడుచు విత్తువారు సంతోషగానముతో పంట కోసెదరు. పిడికెల విత్తనములు చేత పట్టుకొని ఏడ్చుచూపో విత్తువారు సంతోషగానము చేయుచు పనులు మోసుకొని వచ్చును. ప్రియమైన సహోదరి సహోదరులారా, ఆశీర్వాదమునకు వారసులగుటకు మీరు పిలువబడితిరి గనుక కీడుకు ప్రతి కీడును, దూషణకు ప్రతి దూషణను చేయక దీవించుడి. జీవమును ప్రేమించి మంచి దినములు చూడగోరువాడు చెడ్డదాన్ని పలుకకుండా తన నాలుకను, కపటపు మాటలు చెప్పకుండా తన పెదవులను కాచుకొనవలను. అతడు కీడు నుండి తొలగి మేలు చేయవలను, సమాధానం వెదికి దాన్ని వెంటాడవలను. ప్రభు కనులు నీతిమంతుల మీదను, ఆయన చెవులు వారి ప్రార్థనల వైపున ఉన్నవి గాని ప్రభు ముఖము కీడు చేయవారికి విరోధముగా ఉన్నది. నమ్మిన వారు నాతో కలిసి ప్రార్థనలో ఏకీభవించండి. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమిస్తున్న మా ప్రియ పరలోకపు తండ్రి, నీవు మాకు నోటి నిండా నవ్వు కలుగుజేదువని, ప్రహర్షముతో మా పెదవులను నింపెదవని, నీ భక్తుల నోట నీకు చేయబడు ఉత్సాహ స్తోత్రములున్నవని వ్రాయబడి ఉన్నది. తండ్రి నీకు స్తోత్రములు. దేవా, మేము సంతోషముతో నిన్ను సేవించుచు ఉత్సాహగానము చేయుచు నీ సన్నిధికి వచ్చుచు కృతజ్ఞతార్పణలు చెల్లించుచు నీ గుమ్మములలో ప్రవేశించే వారముగా ఉండుటకు సహాయము దయచేయమని, ఆశీర్వాదమునకు వారసులమగుటకు మేము పిలువబడితిమి గనుక కీడుకు ప్రతి కీడెనను, దూషణకు ప్రతి దూషణను చేయక దీవించే వారముగా ఉండుటకు సహాయము దయచేయమని, మీరు మాకు ఇచ్చిన గొప్ప రక్షణ భాగ్యమును బట్టి మీకు వందనాలు చెల్లిస్తూ ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్.